హలో మూవీ లవర్స్, మీకోసం మంచి అప్డేట్ తీసుకొచ్చాను. ఈరోజు మంచి అప్డేట్ అనే కన్నా మెగా ఫ్యాన్స్కి కొంచెం బాధ కలిగించే విషయమే. అయితే ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి, టాపిక్ మీకు అయితే అర్థమవుతుంది. గత నెలలో పెద్దీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అదరగొట్టిన రామ్ చరణ్ తెలుగు రాష్ట్రాల వరకు ఆకట్టుకున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ టైంలో రామ్ చరణ్ మణికట్టుకి గాయమైంది. ప్రమోషన్లో కూడా అతను చేతికి కట్టుతోనే ఉన్నాడు. దీనికి సర్జరీ అవుతుందని అప్పట్లో పలు వార్తలు అయితే వినిపించాయి. ఇవాళ రామ్ చరణ్ చికిత్స చేయించుకునేందుకు కోయంబత్తూర్ ప్రైవేట్ ఆసుపత్రిలో సోమవారం ఇది జరగనుంది. అయితే రామ్ చరణ్కు అండగా ఉండేందుకు తల్లిదండ్రులు సురేఖతో పాటు భార్య ఉపాసన కోయంబత్తూరు బయలుదేరారు. సర్జరీ జరుగుతున్న నేపథ్యంలో రామ్ చరణ్ త్వరిత కోలుకొని మళ్ళీ షూటింగ్లో పాల్గొనాలని పలు అభిమానులు కోరుకుంటున్నారు. రామ్ చరణ్ తర్వాత ప్రాజెక్టు విషయానికి వస్తే సుకుమార్తో చేయాల్సి ఉంది. చాలా క్రితమే అధికారికంగా ప్రకటించినప్పటికీ షూటింగ్ అయితే మొదలవ్వలేదు. మొదలయ్యేసరికి వచ్చే ఏడాది అవుతుందని అయితే సినిమా ఇండస్ట్రీ అయితే వర్గాలు చెప్తున్నాయి. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే చేతికి సర్జరీ, ఇంతకుముందు కూడా కాలుకు చిన్న చిన్న గాయాలు కూడా జరిగాయంట. మరి రామ్ చరణ్ ఎంతో త్వరగా కోలుకొని మళ్ళీ మన ముందుకు వచ్చి సుకుమార్ అన్నతో ఇంకొక కంబ్యాక్ మూవీ మనకి ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే రంగస్థలం లాంటి గొప్ప సినిమా ఇచ్చారు సుకుమార్ గారు రామ్ చరణ్కి. తనలో యాక్టింగ్ స్కిల్స్ని కూడా బయట పెట్టి ఒక మంచి నెంబర్ 1 హీరోగా నిలబెట్టారనమాట. సో అలాంటి కంబ్యాక్తో మళ్ళీ సుకుమార్ అండ్ రామ్ చరణ్ కంబ్యాక్లో మంచి సినిమా కావాలని మనందరం కూడా కోరుకుందాం. మరి ఈ రోజు అయితే ఈ వీడియో ఇది ఫ్రెండ్స్. వీడియో ఎలా కామెంట్ చేయండి. ఇలా మరిన్ని కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.